హలో మామాస్, అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే ఆవు పేడతో తులసి చెట్టు చుట్టూరు అలికి చక్కగా ముగ్గులు పెట్టుకుని కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన ఉసిరి చెట్టుకి, లక్ష్మీదేవి స్వరూపమైన తులసి చెట్టుకి పెళ్లి చేస్తారు. ఆషాఢంలో యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు ఈరోజు బృందావనంలోకి ప్రవేశిస్తారట. స్థిరసాగరంలోంచి లేచి బృందాదేవికి మాట ఇచ్చారు కాబట్టి ద్వాదశి రోజుకి వచ్చారట. అందుకే ఈరోజు దీపాలతో అలంకరించి దేవుడిని పూజిస్తారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? కామెంట్ చేయండి. పూజ అంతా పూర్తవగానే అందరం కలిసి తులసి చెట్టు దగ్గర కూర్చొని నవ్వుతూ సరదాగా భోజనాలు చేస్తాం. నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసారు కదా. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ గానవి. Wish you all